లక్షధికారైండు మంచిగా ఇల్లు కట్టుకున్నాడు బంగారము బతుకుతాడు చిన్నోడు చిన్నోడు బతుకుతాంటే ఇక పెద్దోడు అడక తినుకుంటా తినుకుంటా వాడు మంచిగా కుర్రయిండు ఇక మంచిగా జానుడు మూరడు గడ్డము జానుడు మీసము ఒక సాధు సన్నాసి లెక్క అయిపోయిండట ఇక ఇక్కడ చాయ్ కొట్టున్నది కదా ఈ తమ్ముడు అని వానికే మెరక ఇక దగ్గరికి వచ్చి అయ్యా చాయ్ అంతకంటే రూపాయికి ఒక చాయ్ ఇక రూపాయి చేతికి ఇచ్చిండు చాయ్ బాగా చూసిండట నీకు గడ్డం ఉండే తమ్ముడు అన్నను ఏర్పాటు చేయలేదట కానీ అన్న చూసినవా తమ్ముడిని ఏర్పాటు చేసిండట తమ్ముడిని ఏర్పాటు చేసి వీడు మనసులు అనుకున్నాడట వారి ఇక 7 కమ్మలు 7 వాసాలు నీకు ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చి ఛాయ కొట్టు పెట్టుకొని కోట్ల సంపాదన సంపాదించినవు లక్షల సంపాదన సంపాదించినవు నిన్ను అందుకోవనంటే నేను పెళ్లి చేసుకోవాలి మరి ఎవడన్నా నాకు పిల్లనిస్తాడా నేను కష్టం చేయనంటే నా వల్ల కాదు ఈ 12 ఏళ్ల కాడి నుండి అనుకూలంగా తినుకుంటా తను 7-8 దగ్గర మంచిగా ముందర బొర్ర పెరిగింది వెనక పిర్ర పెరిగింది ఇక వానికి ఏంది ఇక బాగా చూసిండా బిడ్డ పక్క పంట గుట్టలు కనబడుతున్నాయట గుట్టలకు వచ్చిండు కుర్రకు వేయండు మంచిగా తడిపెడి తానం చేసిండు ఇక ఆ చెట్టు కిందకి వచ్చి కూర్చుండు అయ్యా త్రినేత్రధారి త్రిశూలపాణి త్రిలింగేశ్వర స్వామి ఓం నమ శివాయ అని ఆ భగవంతుని అదికి చెప్తాడట ఒక్కరోజు 2 రోజులు వాడికి 108 రోజులు పూజ చేసిండట బోళ్ళ కొర శంకరుడా ఎక్కడ వెళ్తాడో నువ్వుగా చూసుకుంటూనే ఉంటాడు ఇక భగవంతుడు ఒక్క 90 ఏళ్ళ పెద్ద మనిషి వేషం కట్టుకున్నాడట నేను ఈ రూపం మీద పోయేది ఉంటే లక్షల మంది వస్తారు కాళ్ళు పట్టుకుంటారు ఎంతమందికి నేను కొడుకులను ఇయ్యాలి బిడ్డలను ఇయ్యాలి కోట్ల సంపాదన ఇయ్యాలి అని ఆ భగవంతుడు ఒక మారు వేషం మీద ఆ బండల కాడికి వచ్చిండట వచ్చి పెద్దోని కళ్ళ చూసిండు పెద్దోని కళ్ళ చూసే వరకు వారి గుట్ట మీద ఒక్క నువ్వు పూజ కడుతున్నావు కొడుక నీ పూజ నాకు మాల్యమైంది ఏదన్నా కోరుకోరా నీకు ఇచ్చిపోతా అన్నాడట అయ్యో ఏది కోరుకుంటే కదా ఇస్తావా నువ్వు